ఆరంభంలో ముకుంద, కంచె లాంటి సినిమాలతో మంచి పేరే సంపాదించాడు వరుణ్ తేజ్. కానీ లోఫర్ అతన్ని పెద్ద దెబ్బ కొట్టింది. తొలి 2 సినిమాలు కమర్షియల్ గా అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోయినా పేరైనా తెచ్చాయి. కానీ లోఫర్తో పేరు పోయింది. కమర్షియల్ సక్సెస్ కూడా రాలేదు. దీంతో ఇప్పుడు అతడి ఆశలన్నీ మిస్టర్ మీదే ఉన్నాయి. హిట్ కోసం చాలా కసితో ఉన్న శ్రీను వైట్ల తనతో పాటు వరుణ్ కు విజయాన్ని అందిస్తాడని ఆశతో ఉంది మెగా ఫ్యామిలీ. సమ్మర్ లో మంచి టైమింగ్ చూసుకుని సినిమాను రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ రిలీజ్ లోపు కొంచెం అగ్రెసివ్ గా ప్రమోషన్లు చేయాలని భావిస్తోంది. ముందు మార్చి 30న ఆడియో వేడుక చేస్తామని, చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తాడని అన్నారు. కానీ తర్వాత ప్లాన్ మారింది. ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేసేసి మెగా ఫ్యామిలీకి అలవాటైన రీతిలో ఏప్రిల్ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ వేడుకకు మెగాస్టార్ వస్తాడట. అయితే తన అన్నయ్యతో పాటు తమ్ముణ్ణి కూడా రప్పించి మిస్టర్ ను ప్రమోట్ చేయించాలని నాగబాబు ప్రయత్నిస్తున్నాడట. ఈ మధ్య పవన్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ రాజకీయంగా కూడా అతన్ని బలపరుస్తున్నాడు నాగబాబు. కొడుకు కోసం తమ్ముణ్ణి ఎలాగైనా రప్పించాలని, ఓ చిన్న ఈవెంట్ చేయాలని నాగబాబు భావిస్తున్నాడట. అయితే తన సినిమాలనే ప్రమోట్ చేసుకుని పవన్ వరుణ్ కోసం వస్తాడా అన్నది డౌట్. కానీ నాగబాబు మాత్రం అందుకోసం గట్టిగా ప్రయత్నమే చేస్తున్నాడట. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.